ఇంతకు ముందు షార్ట్స్ లో చెప్పినట్టు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఒకసారి శ్రీశైలంలోని కంచిపీఠానికి వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు కడుక్కుంటూ ఉండగా ఒక 12 అడుగుల మనిషి వచ్చి ఆయన సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన ఎవరా అని నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీశైలంలోని ఆ కంచిపీఠమే. నేను ఈ మధ్య శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇలాంటి విశేషాలు చాలా చాలా తెలుసుకున్నాను. అవన్నీ కూడా ఒక ఫుల్ వీడియోలో మీతో అన్ని పంచుకుంటాను. ఆగండి ఆగండి, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటో నాకు అర్థమైంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి అలా నమస్కరించిన ఆ 12 అడుగుల మనిషి ఎవరనే కదా? ఆయన ఎవరో కాదు, మహాభారతంలోని సాక్షాత్తు అశ్వత్థామ. చూసారా, అశ్వత్థామ లాంటి పురాణ పురుషులు కూడా శాస్త్రి గారి పాదాభివందనం చేశారంటే ఆయన యొక్క తపోబలం ఏమిటో. మీతో మరిన్ని విశేషాలు పంచుకోవడానికి మరో వీడియోలో వస్తాను. అప్పటిదాకా శాస్త్రి గారికి కంచి మహాస్వామి వారి పాదాభివందనం చేస్తూ సెలవు.